కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం నూస్తులాపూర్ గ్రామంలో 10 లక్షల నిధులతో నిర్మించనున్న నూతన నైబర్హుడ్ సెంటర్ భవన నిర్మాణ పనులకు మానకొండూరు ఎమ్మెల్యే డాక్టర్ కవ్వంపల్లి సత్యనారాయణ భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వికలాంగుల సంక్షేమం కోసం ప్రత్యేక భవనాన్ని నిర్మించడం మంచి నిర్ణయమని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వికలాంగుల అభ్యున్నతికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తోందని, అర్హులైన వారికి ఉచితంగా మోటార్ సైకిళ్లు అందజేస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వికలాంగులు సద్వినియోగం చేసుకుని ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చెందాలని సూచించారు. కార్యక్రమంలో స్థానిక సర్పంచ్ సంధ్యా శ్రీనివాసరావు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు. మొట్టమొదటి ఏకైక నైబర్హుడ్ సెంటర్ వికలాంగుల కోసం ఈరోజు భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క నియోజకవర్గంలో వికలాంగులు అనేది ఓన్లీ నూస్తులాపురంలోనే ఉన్నారు. ఇప్పుడు రెంటెడ్ బిల్డింగ్స్ లో కాకుండా సొంత భవనాలకు మంచి వసతులతో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 2011 నుండి ప్రారంభించడం, స్ట్రెంత్ కూడా ఇప్పుడు ఇది అయిన తర్వాత పెంచడం కూడా జరుగుతూ ఉన్నది. కాబట్టి ఈరోజు వికలాంగుల కోసం స్పెషల్ గా మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రతి ఒక్కరిని ఆదరించాలి, వికలాంగులతోనే బాధపడకుండా వాళ్లకు అన్ని విధాల పెన్షన్లు ఇవ్వడము, పెన్షన్లు పెంచడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వికలాంగులకు ఏదైతే వెహికల్స్ కావాలో మోటార్ వెహికల్స్ కూడా ఇవ్వడం జరిగింది. మొన్ననే మన నియోజకవర్గంలో దాదాపుగా 20 రిక్షా మోటార్ బైక్స్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ ప్రభుత్వం వికలాంగుల కోసం చాలా చేయడానికి సిద్ధంగా ఉన్నది. దీంతో వికలాంగులందరికీ కూడా ఒక మంచి భవనం, ఈ యొక్క ప్రభుత్వ బంగ్లాను తొందరలోనే తయారు చేసి